జాంబీస్ వస్తున్నాయి. ఏదో ఒక సందులాగా ఉంది ఇక్కడ అన్ని. అయితే ఇది బీట్ హీరో అనే గేమ్ అండి. ఎందుకు గుర్రాలను చూసినప్పుడల్లా ఆ కాంచన సినిమానే గుర్తొస్తుందండి. ఓకే, ఈ బొమ్మ నాడు పట్టుకొని ఇందులో వేయాలి అంతేనా? వచ్చింది వచ్చింది వచ్చింది. ఆ హోల్లో వేయాలంట. పాయింట్స్ వస్తుందా? అన్ని వేసేసిన నేను. వెరీ గుడ్. నాకు 2 టికెట్స్ వచ్చినాయి. ఇది బైక్ రైజింగ్ అంట. వావ్, మొత్తం వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ కార్ ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగేశ్వరి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు నేను ఎక్కడున్నానంటే సమ్మర్ స్పెషల్గా చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఎక్కడికి వెళ్ళాలని. సో నేను ఫైనల్గా ఈరోజు థ్రిల్ సిటీకి వచ్చేసాను. థ్రిల్ చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే నేను గత 1 year నుంచి థ్రిల్ సిటీకి రావాలి, ఒక స్టోరీ చేయాలి అని అనుకుంటున్నా, కానీ అది అస్సలు కుదరట్లేదు. అదేంటో ఈ రోజు కూడా వద్దామని అనుకున్నా, కానీ మళ్ళీ వర్షం వస్తుంది. అయినా సరే ఒక గొడుగు పట్టుకున్న ఒక అతను ఉన్నాడు, అలాగే మా కెమెరామ్యాన్ కూడా రెడీగా ఉన్నాడు. కాబట్టి మనం లోపలికి వెళ్ళి అసలు ఈ థ్రిల్ సిటీ ఎలా ఉంది, ఏమేమి గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి థ్రిల్ సిటీ అంటే ఎందుకంత ఇష్టం, అలాగే వీకెండ్స్లో అంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు, అవన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. అలాగే నేను కూడా థ్రిల్ సిటీకి ఫస్ట్ టైం వస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేస్తాను. చలో. ఓకే, ఇక్కడ మనతో పాటు థ్రిల్ సిటీ మేనేజ్మెంట్లో నుంచి ఒకరు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్యాకేజెస్ అంటే ఏంటి, టికెట్స్ ఎలా ఇస్తారు, అడల్ట్స్కి ఎంత, చిల్డ్రన్స్కి ఎంత, అవన్నీ కనుక్కుందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు థ్రిల్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ప్యాకేజెస్ ఉంటాయి మ్యామ్ మనకి. అడల్ట్కి, కిడ్కి, సీనియర్కి అంటూ సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఈచ్ అడల్ట్కి వచ్చేసి 999 ఉంటుంది మ్యామ్. 1500 క్రెడిట్స్ ఇస్తాము, కార్డ్ ఇస్తాము, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సీనియర్కి, కిడ్స్కి 699 ఉంటుంది మ్యామ్. 1200 పాయింట్స్ ఇస్తాము. ఈ క్రెడిట్ యూజ్ చేసి మనం గేమ్స్ రీడీమ్ చేసుకోవాలి. లోపల మనకు మొత్తం వర్చువల్, సిమ్యులేషన్, ఆర్కేడ్ అండ్ కిడ్ రైడ్ గేమ్స్ ఉంటాయి మ్యామ్. ప్రతి గేమ్ మీకు క్రెడిట్స్ లోనే ఉంటుంది. ఒక్కో గేమ్ కి స్పెసిఫైడ్ క్రెడిట్స్ ఉంటాయి. అలా మీరు క్రెడిట్ లిమిట్ వరకు ఆడుకోవచ్చు. క్రెడిట్స్ అయిపోయినా మనకి రీఛార్జ్ ఆఫర్స్ ఉంటాయి మ్యామ్. ఈ కార్డ్ మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నార్మల్ గా మాల్స్ లో ఎలా ఉంటుందో ఆ కార్డ్స్ రీఛార్జ్ చేసుకోవడం సేమ్ అట్లాగే మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫిజికల్ గా పేమెంట్ ఏమి ఉండదు మ్యామ్. కార్డ్ ఉంటే చాలు, కార్డ్ లో జస్ట్ 1 క్రెడిట్ డిడక్ట్ అవుతుంది అంతే. సో మనం కొన్ని క్రెడిట్స్ మెయింటైన్ చేస్తే నెంబర్ ఆఫ్ టైం విజిట్ చేయవచ్చు. రీఛార్జ్ చేసిన ప్రతిసారి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రీఛార్జ్ మ్యామ్ కార్డ్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. యా మ్యామ్, బిఫోర్ 1 year వ్యాలిడిటీ ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రీఛార్జ్ వ్యాలిడిటీ పెరుగుతుంది. యా మ్యామ్, మనకి స్టూడెంట్స్కి మ్యామ్ కాలేజ్ ఐడి చూపిస్తే వాళ్ళకి 10% డిస్కౌంట్ అప్లికబుల్ ఉంటుంది. అదర్వైజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ 8 and more ఉన్నా మనకి 10% డిస్కౌంట్ ఉంటుంది మ్యామ్. బర్త్డే ప్యాకేజెస్కి, కాలేజెస్, ఆఫీసర్స్ వాళ్ళకి కూడా బల్క్ ఆఫర్స్ ఉంటాయి మ్యామ్. కార్పొరేట్ ప్యాకేజెస్ ఇండివిజువల్ ఉంటాయి మనకి అవి. యా మ్యామ్, బర్త్డే ప్యాకేజెస్ కూడా మన దగ్గర అవ్వాలి మ్యామ్. మినిమం 30 packs ఇస్తాము. 1 day వ్యాలిడిటీ ఉంటుంది అది. ఈ కార్డ్ మనకి రెగ్యులర్ ప్యాకేజ్ వచ్చేసి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. చూస్తే మనకు ప్యాకేజెస్ లాగా ఉన్నాయి మొత్తం. అంటే 1 year వ్యాలిడిటీ ఉంది ఆ కార్డ్లో. ఒకవేళ ఆ కార్డ్ క్రెడిట్స్ ఒకవేళ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకి ఇస్తున్నారు. సో ఇది చూస్తున్నట్టయితే మంచిగా, అంటే చాలా బాగుంది. అంటే టికెట్ ప్రైస్ ఇంత అని చాలా మంది బాధపడుతుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. పిల్లలకి కానీ, స్టూడెంట్స్కి కానీ, అట్లాగే బర్త్డే పార్టీస్ ఏమైనా ఉన్నా సరే వచ్చి ఇక్కడ హ్యాపీగా మీ బర్త్డేస్ అన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఈ కార్డ్ని యూజ్ చేసి మొత్తం గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు అండి. ఇదే కార్డ్. దీన్ని తీసుకొని మనం లోపలికి పోయి అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో అవన్నీ ఆడి ఎన్ని గిఫ్ట్స్ వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ. పదండి లోపలికి పోదాం. అయితే ఈరోజు వర్షం రూపంలో నా ఫేవరెట్ వర్షం కూడా వస్తుంది. కాకపోతే బయట అంటే 20% బయట గేమ్స్ ఉన్నాయి. అవన్నీ మనం వర్షం తగ్గినాక ఖచ్చితంగా వచ్చి మళ్ళీ ఆడుకుందాం.
అంతవరకు మనకి 80% ఆఫ్ థ్రిల్ సిటీ గేమ్స్ అన్ని లోపలే ఉన్నాయి. లోపల వెళ్ళి మొత్తం ఎలా ఉందో చూద్దాం. ఒకసారి చూడండి, మొత్తం ఒక లుక్ వేయండి. ఓకే, మనం వర్షంలో తడుచుకుంటూ కష్టపడి ఆ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం. మా కోసం ఇంత పెద్ద గొడుగు పట్టుకున్నారు, పాపం చాలా కష్టపడుతున్నారు, మంచిగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఓకే, మనం లోపలికి వెళ్దాం. ఇదిగోండి థ్రిల్ సిటీ, ఇదే మన థ్రిల్ సిటీ అనమాట. థ్రిల్లింగ్గా ఉండబోతుంది. అయితే మనం లోపలికి వెళ్ళి, ఇక్కడ ఏదో రోబోట్ ఉంది, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అయితే మనం థ్రిల్ సిటీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఇక్కడ ఒక ఫన్ హౌస్ ఉంది, అక్కడ పిల్లలు ఉన్నారంట. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ ఫన్ హౌస్లో ఏం ఫన్ ఉందో వెళ్ళి చూద్దాం రండి. ఇదే మన ఫన్ హౌస్. ఎంత క్యూట్గా ఉంది కదా. ఈ ట్రైన్ కూడా చాలా బాగుంది. ఈ ట్రైన్ గుర్తుందా మీకు? పిల్లలు ఎవరైనా చూస్తుంటే ఈ ట్రైన్ ఖచ్చితంగా నా 20s కిడ్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది మనకి ఏదో పోగోలోనో లేదా ఏదో ఎందులోనో వస్తుందండి. సేమ్ ఇదే ట్రైన్ ఉంటుంది అందులో. నా ఫేవరెట్ అది. ఫన్ హౌస్ రండి. ఫస్ట్ వెళ్ళే ముందు ఇక్కడ చెప్పులు వదలాలంట. మనం ఫన్ హౌస్ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ మనతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంజులా గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఈ ఫన్ హౌస్ ఎన్ని ఇయర్స్ బిలో వాళ్ళకి? బిలో 7 years వాళ్ళకి మేడం. బాగుంటది, పిల్లలుగా ట్రాంపోలిన్ ఉంది, స్లైడ్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ట్రాంపోలిన్, అక్కడ స్లైడ్ ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాల్స్ లో అది స్లైడ్ ఆడుకుంటూ. జారుడు బండి పిల్లలు ఆడుకునేది. అక్కడంతా పిల్లలు ఆడుకునేవి అవన్నీ జారుడు బండి లాంటివి. సో ఇవి అన్ని పిల్లలు ఆడుకునే చిన్న ప్లేస్. బాగున్నాయి కదా. ఎన్నో రోజులు అయింది బయట వర్షం, లోపల వేడి చంపేస్తుంది. అబ్బా ఘోరంగా. అందుకనే ఈ సమ్మర్లో మంచి ప్లేస్ ఏదన్నా ఉంది, పిల్లలు ఆడుకోవాలి, మంచిగా ఆడుకోవాలని అంటే థ్రిల్ సిటీ బెస్ట్ ప్లేస్ అండి. పర్పుల్ అంట, ఇవి పర్పుల్ ఇదంట, ఇదేమో రెడ్ అంట. సరేలేండి. అయితే మన దగ్గర ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డుని ఇక్కడ పెట్టాలి. ఇందాక మనం ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఈ వైఫై సిగ్నల్ ఏదైతే ఉందో దాని దగ్గర ఈ కార్డు పెడితే దానికి ఎంత ఛార్జ్ అవుతుంది? 300 per hourకి 300 ఛార్జ్ చేస్తారంట. ఆ 1 hourలో మీరు ఎంతైనా ఆడుకోవచ్చు, దుంకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో 300 ఛార్జ్. ఈ కార్డు పెట్టి ఆడుకోవచ్చు, హాయిగా ఆడుకోవచ్చు. సరే, మనం ఇట్లా వెళ్ళి ట్రాంపోలిన్ పార్క్ ఒకసారి చూసి మనం లోపలికి వెళ్దాం అంటుంది కానీ ఎప్పుడు వెళ్తుందిరా బాబు అని అనుకుంటున్నారో వెళ్తాడు. ఇది ట్రాంపోలిన్ పార్క్. ఇది భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇది మనకి ఎట్లుందంటే చెరువు కట్టలు ఉంటాయి కదా నార్మల్గా, ఈ మధ్యలో పొలాలు, ఈ పక్కన అవి సేమ్ అలాగే ఉంది. సో ఇదంతా ట్రాంపోలిన్ పార్క్. ఇది చిన్నపిల్లలకు కట్టించారండి, మనలాంటి వాళ్ళకి కాదు. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇది కట్టించారు. ఫన్ హౌస్ చూసేసాం. ఇప్పుడు థ్రిల్ సిటీ లోపలికి పోదాం. అలాగే మనకు ఈ లోపల ఉన్న గేమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మనతో పాటు మేఘన ఉంది. హాయ్ మేఘన. పదండి లోపలికి వెళ్ళిపోదాం, మనం ఇద్దరం ఆడుకుందామా కలిసి? చలో. హాయ్ మేఘన, నువ్వు ఇక్కడ వర్క్ చేస్తూ ఎన్ని రోజులు అయింది? 3 years అయితే. ఓ నైస్. అయితే మాకు ఇక్కడ ఉన్న గేమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ ఇక్కడ జాంబీ షూటింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది జాంబీ షూటింగ్ అంట. ఎలా ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటి, దీని టికెట్ ప్రైస్ ఏంటో కనుక్కుందాం. 250 points ఇది. సో ఈ కార్డ్ అక్కడ పెట్టేస్తే మనకి అందులో ఎలాగో పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా లోపలికి వచ్చేసాం. వాట్ ఈస్ దిస్? ఇది ట్రిగ్గర్. ఇది ట్రిగ్గర్. చేయండి. ఓకే. రీలోడ్ చేయడానికి కిందికని పైకి. ఇదా? ఇది ట్రిగ్గర్. ఓకే. రీలోడ్ కిందికని పైకి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? రియల్ వెంట జాంబీస్ వస్తాయి. జాంబీస్ ని షూట్ చేయాలి. ఓకే, ఇది పెడితే మనకి 3Dలో జాంబీస్ వస్తాయంట. ఇది ఇలా అంటే షూట్, ఇలా అంటే మళ్ళీ రీలోడ్. ఇలా షూట్ చేయొచ్చు ఒకవేళ అయిపోతే. ఇలా అంటే మళ్ళీ రీలోడ్ అవుతుంది అంట, అప్పుడు మళ్ళీ షూట్ చేయొచ్చు అంట. ఓకే, చేద్దాం ఒకసారి. Yes, I am seeing.
వినిపిస్తుందా? నేనేదో సిటీలోకి వచ్చేసాను. ఇక్కడ సీక్రెట్ ప్లాన్ ఏదో చెప్తున్నారు. ఓకే, ద టీమ్ అపాయింటెడ్ టు రెస్క్యూ ద కీ మ్యాన్. ఓకే ఓకే, మాన్స్టర్స్ వస్తాయంట అండి. మాన్స్టర్స్ వస్తాయంట, జాంబీస్ వస్తాయంట. వాటినంట కాల్చి పడేద్దా. దయ్యం అయితే రాదు కదా, జాంబీస్ వస్తే రాని కానీ. అమ్మో, వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. జాంబీస్ జాంబీస్ వస్తున్నాయి. ఏదో ఒక సందులాగా ఉంది ఇక్కడ, అన్ని వస్తున్నాయి జాంబీస్. చచ్చిపోయారు మీరు నా చేతిలో. భలే ఉంది అసలు ఈ గేమ్. ఇన్ని జాంబీస్ వస్తున్నాయి ఒకటేసారి. ఇక్కడే రాకండి నా దగ్గర. మస్తుంది. జాంబీస్ అన్ని ఇట్లా చుట్టూ వచ్చినాయి, ఏవి ఒక్కటి కూడా లేవు. చాలా బాగుందండి. నైస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేఘనాథ్, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, జాంబీస్ని చంపేయడం చాలా కిక్ ఇచ్చింది. ఇంకా ఎట్లాంటి గేమ్స్ ఉన్నాయో పోయి చూద్దాం పదండి. జాంబీస్ అయితే అయిపోయింది. పాపం భయపడిపోయింది. అయితే ఇప్పుడు మనం ఇంకో గేమ్ ఆడుతున్నాం. ఇక్కడ పొడుగ్గా ఒక స్తంభం లాగా ఉంది కదా, దాని మీద నడుచుకుంటూ పోవాలి అంతే. అంత సీన్ లేదు. మనకు మళ్ళీ ఇందాక అక్కడ జాంబీస్ వచ్చినట్టు అదేదో 3D ఎఫెక్ట్ పెట్టారు కదా, అట్లాగే ఉంటుంది. అప్పుడు మనం ఎట్లుంటుందంటే ఎక్కడో పైన కొండ మీద నడుస్తున్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడే పడిపోతామేమో అన్నట్టు ఉంటుంది అది పెట్టుకుంటే. గేమ్ పేరు వచ్చేసి VR పవర్ ప్లే. దీని టికెట్ ప్రైస్ కూడా 250 అంట. అక్కడ 250, ఇక్కడ కూడా 250. సేమ్ అక్కడ స్కాన్ చేసుకొని వచ్చి ఇక్కడ మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదెంత ప్రైస్? 100 పాయింట్స్. ఓకే, ఇది ఏం చేయాలంటే ఇది ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా అనాలంతే. స్టార్ట్ అయిందా? అక్కడ మనకు పాయింట్స్ వస్తాయి. నార్మల్గా అయితే ఇది ఒకటే ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. మనం ఒక చేతితోటి ఆడవచ్చు, కానీ ఇక్కడ 2 చేతులు ఉన్నాయి. అదిగోండి అట్లా పాయింట్స్ వస్తాయి. ఓకే, ఎవరైతే విన్ అవుతుంటారో వాళ్ళకి అక్కడ నుంచి పాయింట్స్ వస్తున్నాయి. చూడండి, మనమే విన్ అయ్యాం. నేనే విన్ అయ్యా. 10 పాయింట్స్ వచ్చినాయి మనకి. అయితే ఇది బీట్ హీరో అనే గేమ్ అండి. ఓ, మనకు పాయింట్స్ వస్తుంది. ఏదో వెరైటీ సౌండ్ వస్తుందండి లోపల. ఏవో ఇట్లా బాల్స్ లాగా వస్తున్నాయి మన పైకి. 13 పాయింట్స్ ఏమో వచ్చినట్టున్నాయి మనకి. స్కోర్ 90 అంట. భలే ఉంది, ఇదంతా ఒక వేరే ప్రపంచం లాగా ఉంది చూస్తుంటే. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వచ్చేసేయండి థ్రిల్ సిటీకి. అమ్మా, చేతులు పోయినాయి నాకు ఆడి ఆడి. అంటే ఏవో బాల్స్ వస్తున్నాయి మనకు అడ్డంగా, వాటిని మనం మన చేతులతో తరిమేయాలన్నమాట. సో నైస్ గేమ్. పిల్లలకైతే బాగా ఎంజాయ్మెంట్ వస్తుంది. నాకు కూడా వచ్చింది అనుకోండి. ఏదో చిన్నపిల్లలు ఇలా ఇలా ఆడుతూనే ఉన్నా. వేరే గేమ్కి వెళ్ళిపోదాం.
అయితే ఇక్కడ మనకు బయట ఒక టికెట్ కౌంటర్ ఉంది, ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది. రెండు టికెట్ కౌంటర్లు కాదండి, ఏంటో మనకి మేఘన చెప్తారు. ఇది గేమ్స్ ఆడితే టికెట్స్ వస్తాయి కదా, అవి ఇక్కడ టికెట్స్ కౌంట్ చేసి దాన్ని బట్టి టాయ్స్ ఇస్తారు. ఇదేమో రీఛార్జ్ కౌంటర్. ఏదైతే కార్డు ఉందో కార్డ్ బ్యాలెన్స్ అయిపోయినాక రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ 200 నుంచి స్టార్ట్ రీఛార్జ్. 9,000 వరకు, సారీ 5,000 వరకు. 5,000 చేసుకుంటే 9,000 వస్తాయి. అయితే ఇక్కడ 200 కి 200 పాయింట్స్, 500 కి 750 పాయింట్స్ వస్తాయి, 1000 కి 1500, 2000 కి 35, 5000 కి 9000 పాయింట్స్ వస్తాయి. అవి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హాయిగా ఆడుకోవచ్చు. అయితే మనం ఆ గేమ్స్ ఆడితే మేబీ టికెట్స్ ఏమైనా వస్తాయి అనుకుంటా. కొన్ని గేమ్స్ ఉంటాయి అన్నమాట, చిన్నపిల్లలవి కానీ బొమ్మలవి, అవి ఆడుతుంటే కొన్ని కార్డ్స్ వస్తాయి. అవన్నీ ఒక్కొక్క కార్డు అన్ని కౌంట్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని కార్డ్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ 1500, 1000 అని ఉన్నాయి కదా, అన్ని ఒకవేళ టికెట్స్ ఉంటే ఆ బొమ్మని మనకి ఫ్రీగా ఇచ్చేస్తారు. సో అంతే. సో అట్లా ఇక్కడ పెద్ద బొమ్మ ఉంది. ఇది ఎన్ని టికెట్స్ తెలీదా? ఓకే, ఇది మేబీ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, 5,000 అలా ఉండొచ్చేమో. టికెట్స్, ప్రైస్ కాదు, టికెట్స్. సో అట్లా అవన్నీ మనకు ఫ్రీగా వచ్చే బొమ్మలు అనమాట టికెట్స్ కలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, అసలు ఏ గేమ్స్ ఆడాలో అర్థమైతే లేదు. దీని మీద ఎక్కాలని ఉంది. అంటే చిన్నప్పుడు ఒక ఎందులో అంటే కాంచనా సినిమాలో ఒక గుర్రం ఉంటది కదా, ఎందుకు గుర్రాలను చూసినప్పుడల్లా ఆ కాంచనా సినిమానే గుర్తొస్తుందండి. ఏమో ఏ గుర్రంలో ఏ కాంచనా ఉందో మనకేం తెలుసు. ఓకే పదండి, వేరే గేమ్స్ కూడా ఆడదాం. ఇక్కడ డక్స్ రింగ్స్ అనే ఏదో గేమ్ ఉంది, క్యూట్ ఉంది. రింగ్ డక్స్, నేను మొత్తం రివర్స్ చదివేసిన. రింగ్ డక్స్ అంట. ఏం చేయాలంటే ఈ రింగ్స్ ని, ఆ డక్స్ ఉన్నాయి అక్కడ బాతులు, అవి మనకి టామ్ అండ్ జెర్రీలో వచ్చే చిన్న చిన్న బాత్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది. అయితే ఈ రింగ్స్ ని, ఈ సేమ్ 3 కలర్స్ ఒకే కలర్ రింగ్ ని ఆ 3 డక్స్ పైన వేస్తే మనకు అక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మల నుంచి ఏదో ఒక బొమ్మ ఇస్తారంట. ట్రై చేద్దాం రండి. మూడే అంట అండి, మనకి బొమ్మ రాలేదు. హ్యాపీ బౌలింగ్. అయితే ఈ బౌలింగ్ లో ఒక మ్యాజిక్ ఏంటంటే మనకి కింద బౌల్స్ రావండి, ఆ స్క్రీన్ లో వస్తాయి, వాటిని మనం పడగొట్టాలి. రండి, ఓకే స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ త్రో ద బాల్ అని చూపిస్తుంది కదా, అప్పుడే 2 పడ్డాయి. ఇంకొకటి కూడా ఇద్దాం. ప్లీజ్ వెయిట్ ఫర్ ద బాల్స్ అని వచ్చింది, అప్పుడు ఆగాలి. కరెక్ట్ చేద్దాం. ఇప్పుడు మొత్తం పడిపోవాలి. 2 పడ్డాయి. 4 అయినా 5 అయినా బాల్స్ వస్తాయంట, ఆ బాల్స్ లోనే మనం వాటిని పడగొట్టాలి. టైం అవుట్ అంట. ఈసారి అన్ని పడాలి, అన్ని పడాలి, అన్ని పడాలి. అయ్యో ఒకటి మిగిలిపోయింది. ఓకే, ఎన్ని పాయింట్స్ మనకి? 23 పాయింట్స్. మనకు 23 పాయింట్స్ వచ్చినాయి. గుడ్ గుడ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అక్కడ బొమ్మలు టికెట్లు వస్తాయని. ఈ టికెట్స్ ఉంటే మనం అక్కడ ఫ్రీగా బొమ్మలని తీసుకోవచ్చు. నాకు 2 టికెట్స్ వచ్చినాయి. అట్లా 100 టికెట్స్ రావాలంటండి, మామూలు విషయం కాదు. ఓకే దాచిపెట్టుకుంటా, మళ్ళీ వచ్చినప్పుడు యూజ్ అవుతాయి. దీనికి 150యా? ఓకే మనం కొడదాం. చూడ్డానికి ఇంతున్నా కానీ ఏం లేదు. రెడీ, 1 2 3. వచ్చినాయి మనకు పాయింట్స్. ఇవన్నీ ఇందాక మనం ఆడినట్టే, కాకపోతే ఇది ఇట్లా పెద్దగా ఉంటది. సేమ్ ఇది కూడా ఇట్లానే ఆడాలి. ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్. ఇంకా లోపలికి పోయి ఆడుకోవాలంట. రెయిన్బో క్యాస్ట్ ఇలా డోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి
ఇది ఆడాలి. చిన్నపిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి. మనం పెద్దగా అయిపోయినా మనకేముంటాయి. ఇది కూడా సేమ్ ఇందాక ఈ చిన్న క్యూట్ బస్ ఎంత బాగుందో. హ్యాపీ బస్. ఓకే, ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఇవన్నీ ఈ లైన్ మొత్తం చిన్నపిల్లల గేమ్సే. ఇది రోలర్ కాస్టర్. అది ఎలా ఉంటుందంటే సేమ్ ఇందాక మనం అక్కడ అవేదో పెట్టుకొని లోపల ఎవరో ఉన్నట్టు మనం ఊహించుకుంటాం కదండి. ఆ రోలర్ కాస్టర్ నిజమైన రోలర్ కాస్టర్ కంటే దారుణంగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన. అదేదో బయటకు వచ్చిన తర్వాత వామిటింగ్ వచ్చినట్టే అవుతుంటుంది. అందుకే ఈసారి ఎక్కదలుచుకోలేదు, జస్ట్ చూపిస్తున్నా. ఇది రోలర్ కాస్టర్. ఇక్కడ 1 2 3 4 సీటింగ్, వెనక కూడా 4 సీటింగ్ 8 సీటింగ్ ఉంది. హ్యాపీగా వచ్చి మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని రోలర్ కాస్టర్ ఎక్కినట్టు ఫీల్ అయిపోండి. ముందుకు పోదాం పదండి. బైక్ ఎక్కేద్దాం. ఇది బైక్ రైజింగ్ అంట. కాస్త నన్ను తిట్టుకోకండి, కొంచెం వెరైటీగా ఎక్కుదా. ఇది సేమ్ రియల్ బైక్ లాగానే ఉంది. బైక్ ఎక్కి మరి మనం రైడ్ చేద్దాం. డన్ 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 చెమటలు వచ్చేసినాయి బండి నడిపేసి. బైక్ కంటే కారే చాలా అంటే చాలా బాగుంది. అయితే మనం ఒక సర్ప్రైజ్ అని చెప్పినాం కదా, ఇదే ఆ సర్ప్రైజ్. అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ 12D మాన్స్టర్ థియేటర్. వరల్డ్స్ బిగ్గెస్ట్ 12D మాన్స్టర్ థియేటర్ దగ్గరకు వచ్చేసాం. లోపల అసలు ఎట్లా ఉంటుంది ఒకసారి తన్నే అడుగు. క్లాసెస్ 3D క్లాసెస్ పెట్టుకొని చూడాలి. 10 minutes డ్యూరేషన్ ఉంటుంది. షో నేమ్ పాండా, అంటే యానిమల్స్ టైప్ ఉంటుంది. అవి మీదికి వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూసేద్దామా? రండి రండి. అయితే దీని సేమ్ దీని రీఛార్జ్ కూడా అక్కడ బయట ఎట్లా ఛార్జెస్ ఉన్నాయో ఇక్కడ కూడా అంతే. ఈ కార్డ్ని సేమ్ ఈ వైఫై దగ్గర పెట్టేస్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది పర్ హెడ్ 350 పాయింట్స్ అంట. చూద్దాం. 12D అంట. మనకి 2D 3D 4Dకే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటే 12D ఎలా ఉంటుందో చూద్దాం రండి. అయితే ఇది 10 minutes డ్యూరేషన్ ఉంటుందంట అండి. 10 minutes డ్యూరేషన్లో ఈ ఫ్లోర్ ఇది మొత్తం ఏదైతే ఉందో ఇదంతా షేక్ అవుతుందంట. అయితే మనకి 3D గ్లాసెస్ ఇస్తారంట. అవి ఎట్లుంటాయో ఒకసారి చూపిస్తాను. ఇదే 3D గ్లాసెస్. వావ్, చాలా బాగుంది. 12D కదా, అద్దరిపోయింది అనమాట. మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా థ్రిల్ సిటీకి వచ్చి ఈ థియేటర్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలండి. ఇంకా మిగతా గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఆడదాము. అలాగే మనకి ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఏంటంటే చాలా వర్షం, ఘోరమైన వర్షం పడుతుంది. అయితే ఆ బయట కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కటి కొంచెం ఆడడానికి వీల్లేదు. కానీ నేను అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు చూపించాను కదా 350 పాయింట్స్, ఇట్లా ప్రతి దానికి పాయింట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చి మీరు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూస్తే ఏదో ఉంది, తననే అడిగి తెలుసుకుందాం. మేము ఇది క్రికెట్ అనమాట, బాయ్స్కి బాగా ఫేవరెట్. క్రికెట్ కూడా ఆడదాం మనము. అయితే ఇది ఆపరేషన్ గోస్ట్ గేమ్ ఆడబోతున్నాం మనం. ఇది 150 పాయింట్స్ ఉంది. ఒక్కటే దెబ్బకి అస్సలు రావట్లేదు. ఓకే, దీనికి టైమర్ ఉంది అనమాట. అటాకర్ మన మీద అటాక్ చేసే ముందే మనకు టైమర్ ఇస్తున్నారు. ఆ టైం లోపలనే వాళ్ళని చంపేయాలి. సో మనం ఈ గేమ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఎలా ఆడాలి ఇది అంటే మేడం, ఇది మీకు ఏ కలర్ వస్తే మీరు వెళ్ళాలి. ఓకే అంటే 3 బటన్ ఆన్ చేయాలి. ఓకే, ఆన్ చేస్తే ఇవి 10,000 వస్తుంది. 10,000 కరెక్ట్ వస్తే బటన్ ఆన్ చేస్తే కింద పడుతుంది మేడం.
ఓకే 10,000 రావాలి. కరెక్ట్ రావాలి. ఓకే ఏది కావాలంటే పైన అది. వచ్చేస్తే మళ్ళీ రాదు మళ్ళీ. ఓకే ఇక్కడ నెంబర్ స్టార్ట్ అవుతుంది. 10,000 వచ్చిన వెంటనే ఇది ఇలా నొక్కాలి. ఓకే సరే ఓకే ట్రై చేద్దాం. చేయండి. ఇది 4 ఓకే పాయింట్స్ వస్తుంది. ఓకే 10,000 కదా. ఓకే ఇది 10,000 వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆపితే ఆ బొమ్మ వచ్చి మన చేతిలో పడుతుందంట లేదంటే పడదంట చూద్దాం. పోయింది 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 బొమ్మ రాలేదు. ఇంకొక గేమ్స్ ఏం అట్లనే ఉంది ఆడదాం రండి. 20 సెకండ్ ఉంటుంది మేడం. ఓకే ఓన్లీ వన్ టైమే. ఓకే ఈ బొమ్మ నాడు పట్టుకొని ఇందులో వేయాలి అంతేనా? ఒక్కటే రండి. వచ్చింది వచ్చింది వచ్చింది. ఇక్కడికి థ్రిల్ సిటీకి వచ్చినందుకు ఒక బొమ్మ దొరికింది నాకు, సంతోషం. ఓకే మనకి ఈ బొమ్మ పదండి ఆడు. సేమ్ ఇంకొకటి ఇట్లనే ఉంది అది కూడా ఆడదాం. సేమ్ ఇప్పుడు సేమ్ అదే చేయండి. పోయింది 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 అది రాలేదండి సారీ. అయ్యో ఒకసారి ఇక్కడ ఏదో ఉంది ఇదేంటి? చెన్నై ఆర్మీకి షూట్ చేయాలి మేడం. 10 minutes ఉంటుంది. 200 పాయింట్స్. 10 minutes 10 minutes షూట్ చేయగలుగుతామా మనం? సేమ్ ఇందాక అది ఎట్లా ఆడినామో ఇది అంతేనా లేదంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఉండదు మేడం. సరే ఒకసారి ట్రై చేద్దాం పదండి. ఏదో చెన్నై ఆర్మీ ఉంటదంట. ఇదే మన గన్, రియల్ గన్. వస్తున్నారు జాంబీస్ వస్తున్నారు. ఏందో ఈ థ్రిల్ సిటీలో అన్ని జాంబీసే ఉన్నాయి. రియల్ జాంబీ వస్తే ఏం చేస్తారు? హ్యాండ్స్ పెయిన్ వస్తున్నాయి చాలండి. ఓకే డన్ చాలు. చెయ్యి పెయిన్ వస్తుంది అది మోయలేకపోతున్నాను నేను. 10 minutes అంటే జాంబీస్ బతకనివ్వండి, కొన్ని జాంబీస్ మంచివే కదా. ఇది ద సూపర్ వాటర్ బ్యాగ్. దీనికి 100 points ఉన్నాయి. ఎట్లా ఆడాలో అడుగుదాం. ఆ హోల్లో వేయాలంట. పాయింట్స్ వస్తుందా? సూపర్ పాస్ లాంగ్ పైన పైన ట్రై చేద్దాం. అన్ని వేసిన నేను, అన్ని వేసేసిన నేను. వెరీ గుడ్. వావ్ ఈ గేమ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనం అన్ని గేమ్స్ ఆడేసినాం. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. ఒక 2-3 స్పెషల్స్ ఉంటాయి ఈ థ్రిల్ సిటీలో. బయట గేమ్స్ కానీ లోపల థియేటర్ కానీ ఇక్కడ ఈ కార్ థ్రిల్ సిటీ కార్ మనం నార్మల్గా బయట డ్రైవింగ్ రియల్గా చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఈ కార్ ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. అంటే ఇందాకనే మాట్లాడుకున్నాం కదా మనం, ఈ కార్ స్కోడా కార్ అంట. మన కోసం స్కోడా కార్ ఉంది. సేమ్ మన కార్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. మొత్తం ఆపరేటర్స్ అవన్నీ. డ్రైవింగ్ రాని వాళ్ళకు ఇది ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అంట. మరి మనకు కూడా డ్రైవింగ్ అస్సలు రాదు. ఎట్లా డ్రైవ్ చేస్తామో చూద్దాం. ఈ రైట్ కాల్ ఏమో ఎక్సలేటర్ అంట, లెఫ్ట్ కాల్ ఏమో బ్రేకులు అంట. అట్లాగే ఈ బ్రేక్ ను హోల్డ్ చేసి పట్టుకుంటే కార్ ముందుకు పోయి వెనకకి వస్తుందంట. సరే ఒకసారి స్టార్ట్ చేస్తున్నారు. కార్ నడుపుతూ ఇలా పక్కకు చూడొద్దు. ఒకవేళ నిజంగా నడిపితే కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. అలాగే తాగి కార్ నడపకండి, ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొత్తానికి కార్ నేర్చేసుకున్నాను నేను. ఏదో పాపం అబ్బాయి కోప్పడ్డాడు కూడా నా మీద. రైట్ కాదు రైట్ కాదు, లెఫ్ట్ కాదు లెఫ్ట్ కాదు అని. లేదు లేదండి. ఓకే నైస్, మంచి ఎక్స్పీరియన్స్. ఒకవేళ కార్
రియల్ గా నడపలేక బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఈ కార్ నడిపేసేయండి, ఒక పని అయిపోద్ది, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఓకే, ఇది మన థ్రిల్ సిటీ కార్ ఎక్స్పీరియన్స్. ఒక 2-3 స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే మంచిగా ఆడుకునేది ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో అందులో ఈ కార్ కూడా ఒకటి. ఇది డోమ్ థియేటరా? మరి అసలు ఇది ఏంటి నాకైతే అస్సలు ఐడియా లేదు. లోపలికి పోదాం రండి. మొత్తం ఒక రకంగా ఉంది, అంటే ఏంటి అసలు దీని స్పెషాలిటీ అని ఒకసారి అడుగుదాం వీళ్ళనే. అయితే ఇది డోమ్ థియేటర్, అసలు దీని స్పెషాలిటీ ఏంటండి? మేడం అరౌండ్ ద వరల్డ్ అని షో ఉంటుంది మేడం. 6 minute డ్యూరేషన్ ఉంటుంది. 10 countries చూపెడతారు మీకు. వర్చువల్గా మీరు రియల్గా వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంటుంది. 10 countries మనం చుట్టైపోతున్నాం. వావ్, మొత్తం వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ. నిజంగా చాలా బాగుంది. అంటే అసలు ఇది ఇక్కడ ఉన్నా అని నేను అనుకోలేదు. నిజంగా ఎక్కడో ఉన్నాను వేరే ప్రదేశంలో. మొత్తం మౌంటైన్స్, దుబాయ్, శాండ్ అంట, ఐలాండ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చుట్టుపక్కల. ఎవరో మనం పక్క నుంచి పోయినట్టుంది. చాలా బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. ఈరోజు వర్షం నన్ను దయ్యంలాగా పట్టుకొని పీడిస్తుంది. ఎప్పుడు కావాలో అప్పుడు రాదు. అనవసరమైన టైంలో ఇంత పడుతుంది. పాపం ఇక్కడ అసలు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మనం ఆల్మోస్ట్ మొత్తం ఒక 90% మొత్తం కంప్లీట్ చేసాం గేమ్స్ అన్ని. ఇందాక మనం డోమ్ థియేటర్ అవన్నీ, అంటే చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. అంటే మనం నిజంగానే పక్కనే ఏదో సిటీలోకి వచ్చినట్టు ఉంది. అలాగే ఇక్కడ ఒక ఫ్లైట్, అలాగే జిప్ లైనర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ ట్రై చేద్దాం, లేదంటే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఒక 2-3 గేమ్స్ ఉన్నాయి అంతే. బయట ఒక 20% 80% లోపలనే ఉంది. సో ఇది మన థ్రిల్ సిటీ అదిరిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా థ్రిల్ సిటీకి వచ్చి ఎంజాయ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంది, అలాగే పాయింట్స్తో ఉంది కాబట్టి మనకి ఎంతో ఖర్చు చేసినట్టు అనిపించదు. ఎందుకంటే గేమ్స్ మనం ఆడుకోవాలనుకుంటే మనం పాయింట్స్ ఖర్చు చేసుకోవచ్చు, లేదంటే అట్లాగే సేవ్ చేసుకోవచ్చు. ఆ కార్డ్ అనేది 1 year వరకు వారంటీ ఉంటుందంట. ఆ 1 year వారంటీలో మనం ఎప్పుడైనా రావచ్చు, ఎన్నిసార్లైనా గేమ్స్ ఆడుకోవచ్చు. ఆ కార్డ్ వ్యాలిడిటీ ఎప్పుడైతే అయిపోతుందో దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. సో ఇది మన థ్రిల్ సిటీ. ఫైనల్ గా థ్రిల్ సిటీకి వచ్చాం. అలాగే మనకి వర్షం కూడా మనతో పాటు వచ్చింది. హ్యాపీ. ఎండాకాలంలో వర్షం పడడం కూడా చాలా హ్యాపీ. అలాగే నేను కూడా చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సమ్మర్లో వచ్చి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఈ థ్రిల్ సిటీని. థ్యాంక్ యూ సో మచ్.